కుమ్మరివాని భక్తి. ఆదిత్యాపురమున భగవంతుడను కృతయుగమున నరసింహస్వామిగాను, త్రేతాయుగమున శ్రీరామునిగాను, ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను వెలసను అని చెప్పబడినది. స్కాందపురాణమున కార్తికేయుడుగాను, కృతయుగమున స్కందునిగాను, త్రేతాయుగమున కుమారస్వామిగాను, ద్వాపరయుగమున సుబ్రహ్మణ్యముగాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను జన్మించినని పలుకుచున్నది. మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకమగుటకును కుమారస్వామినగు వెంకటాచలపతినగు దర్శనమిచ్చుచున్నాడని చెప్పబడినది. కుమ్మరివాని భక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడను కుమ్మరివాడు ఒకడునెను కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలమును దేవిని పూజించవలెను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారుపై కుండలను తయారు చేయు ప్రదేశమును శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమనుంచుకొనెను. సారుపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతుకు అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచుండేవాడు. అచటనతడు పనిచేసినంత కాలము వానికి చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి ప్రతిమ యొద్దుట వానికి నిత్యకృత్యమయ్యెను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. అతడు పూజించయించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద నుండెను. తొండమానుడు విషయమును గమనించెను. తానుంచిన బంగారు పూల స్థానమున మట్టుపూల ఉండుట వానికి అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను నుంచుచున్నారని అనుమానించెను. తను భటులను కాపలాగా నుంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించెను. బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామి యొద్ద నుండెను. మహారాజుకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపేతుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలిలో కనిపించెను. రాజా, సమీప గ్రామున భీముడను కుమ్మరి ఒకడుండెను కలడు. అతడు కుండలు చేయుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద నుంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్న నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరణమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావము అంతటుంచిన మట్టి పువ్వులు ఇచుట నా సన్నిధానమును చేరుచున్నవి. నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలు ఎందు నిలవలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపుకము అని రాజును ఊరడించెను. తనను మించి భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలు విని పరిశీలించుటకై వెంకటాచల సమీపములున్న పల్లెలో భటులతో కలిసి తిరుగసాగెను. ఒక పల్లెలో సారెపై కుండలను త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయి భీమును చూచెను. రాజు వానిని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీమును సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరుకుటలేదా? నీవు సారెను త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న వెంకటేశ్వర స్వామి ప్రతిమ వద్ద వేసుచున్నావు అని అడిగెను. నీ ఉద్దేశము వివరింపమని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడును. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియనివాడును. పూజా విధానము నెరుగనివాడును. నేను దరిద్రుడును. కుండను చేయునదే నా కుటుంబము గడవదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలం వరకు కుండలను చేర్చి తప్పదు. పూజా విధానము తెలియనివాడను. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మినవాడును. చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామి వారిని తలుచుకొనుచు
తలచుకుంచును సారెవద్దు నుండి లేవరాని స్థితిలో నుండుటచే ఇట్లు పొట్టి పూలను స్వామి వారగడ పడినట్లు విచురుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజుకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మరి వాని మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడును. కుమ్మరి వాని భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయిను. ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గము చేరును. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలోనే నివేదించవలనని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమునే పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదము చేయును ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుతూ నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగనవాని జరిపించుచు చివరికి మరణించి విష్ణులోకము చేరెను.